హాయ్ ఫ్రెండ్స్, కుక్కట్పల్లిలో ఏ మండికి వెళ్దామా అని చూసి ఒకటి బర్కాస్ అని కనిపించిందండి. గూగుల్లో రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో బర్త్డేకి ఒక రోజు ఇక్కడికి ప్లాన్ చేద్దాం అని చెప్పి మా పాప బర్త్డే రోజు ఇక్కడికి వెళ్ళాము. అంబియన్స్ అదంతా చాలా బాగుంది, నీట్గా అనిపించింది. అఫ్కోర్స్ లోపల ఉన్నవి ఆర్టిఫిషియల్ మొక్కలైనా కూడా అందంగా ఉన్నాయి చూస్తానికి. మనకి సెంటర్గా కూడా ఇచ్చారు, మంచి లైటింగ్స్ ఉంటాయి. మళ్ళీ సైడ్ కూడా అరబిక్ స్టైల్లో ఉంటాయి కదా, అలా కూడా ఇచ్చారు. చాలా బాగుంది. ఇక్కడ వాళ్ళు టీమ్ అది కూడా భలే అడిగి సర్వ్ చేయడం అది చాలా బాగుందండి. ఇక్కడ ప్లేసెస్ కూడా నీట్గా చూపిస్తున్నారు. మేము చాలా మండీస్ వెళ్ళాం, కానీ ఇక్కడ ఎందుకో నాకు కొత్తగా స్పెషల్గా అనిపించింది. కొంచెం బర్కాస్ అంటే ఎలా ఉంటుందా అనుకున్నాం, బట్ చాలా బాగుంది. రివ్యూస్ చూసి వెళ్తాం కానీ మనకి నమ్మకం ఉండదు కదా ఒక్కొక్కసారి. బట్ ఇక్కడ సూపర్గా ఉందండి. మెనూస్ అవి కూడా చాలా రకాల మండీస్ ఉన్నాయి. జ్యూసీ మండీ అని, ఫ్రైడ్ మండీ అని, వెజిటేబుల్ మండీ ఉంది. నాన్ వెజ్లో కూడా మటన్, చికెన్, ప్రాన్స్, ఫిష్ ఇట్లా అన్ని రకాల్లోనూ మండీస్ ఉన్నాయండి. బాగుంది. వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి. వెజిటేరియన్స్కి కూడా వెళ్ళే హోటల్ అండి ఇది. వెజిటేరియన్స్కి కూడా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. సో మా పాప వాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకున్నారు. ఈవెన్ హ్యాండ్ వాష్ దగ్గర కూడా అది కూడా నీట్గా ఉంది. బర్త్డే కదా, చిన్న కేక్ కట్ చేస్తే బాగుంటుంది అని మేము పాండా కేక్ ఒకటి తీసుకుని వెళ్ళామండి. కేక్ కట్ చేసిన ఫీలు ఉంటుంది, అలానే మండీ తిన్న ఫీల్ ఉంటుంది. మండీకి వెళ్తూ మనం పెద్ద కేక్ తీసుకెళ్ళాం అనుకోండి, కేక్ తింటే మండీ తినలేము కదా. మండీకి వెళ్ళి మండీ తినాలి మనం. అందుకోసం చిన్న కేక్ కట్ చేసుకుని మండీని తీసుకున్నాం. చాలా క్యూట్గా, చాలా ముద్దుగా ఉంది కదా కేక్. ఆ కేక్ కట్ చేయించేసి చిన్నది అందరం అలా సరదాగా గడిపామండి. ఎవ్వరూ లేదు, మళ్ళీ మా ఫ్యామిలీ మెంబర్సే. ఇలా కేక్ కట్ చేసుకుని అందరూ షేర్ చేసుకుని తల ఒక పీసు తిన్నాక ఇంకా స్టార్ట్ చేసామండి మండి. మేము జ్యూసీ మండి ఆర్డర్ చేసాము, అంటే ఫాన్ మండి అంట, అది కూడా ఆర్డర్ చేసాము. చాలా అంటే చాలా బాగుంది ఫుడ్. చూస్తున్నారు కదా, రైస్ ముక్కలు అన్నీ చాలా ఎక్కువ ఇస్తున్నారండి. ఇక్కడ టేస్ట్ కూడా అంత బాగుంది. నేను తిన్న వాటిల్లో మేము చాలా మంది ఇస్తుంటాం, కానీ ఇక్కడ కొంచెం స్పెషల్గా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మా పిల్లలు ఇంట్లో ఉన్నంత ఫ్రీగా ఉండలేకపోయారు, అక్కడ అందరూ ఉన్నారని, బట్ మంచిగా ఎంజాయ్ చేశారు. మా అత్తమ్మ అయితే పాపం కింద కూర్చోలేక, పైన నుంచోలేక చాలా కష్టపడ్డారండి ఆవిడ. కింద కూర్చోటానికి ఆ కింద మనకి మండీస్ కుషన్స్ ఉంటాయి కదా, అవి జారిపోతున్నట్లు ఉన్నాయి అన్నమాట. అదంతా అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. స్టూల్స్ అయ్యి ఉంటాయి కదా, మనం మండీ ప్లేట్స్ పెట్టేది, ఆ స్టూల్ మీద కూర్చోమంటే తర్వాత అక్కడ దాని మీద కూర్చున్నారు. జ్యూసీ మండీ, చికెన్ లెగ్ పీస్. మా ఆయన సూపర్ ఎంజాయ్ చేస్తూ తింటున్నారండి. ఇంకా మండీకి ఇంకా కొమ్మటమే. నేను కూడా రెడీ అవుతాను, తీసుకుని తింటమే. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఏంటి ఇన్నిసార్లు చాలా బాగుంది అని చెప్తుంది అనుకుంటున్నారేమో. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అక్కడ మండి ఎప్పుడన్నా వెరైటీగా కుక్కట్పల్లి ఏరియాలో ట్రై చేయాలి అంటే ఈ బర్కాస్ మండికి వెళ్ళండి, సూపర్ ఉంటుంది ఫుడ్. పీసెస్ కూడా ఫ్రై చేసి, తందూరి ఫ్రై చేసి, అది జ్యూసీ చికెన్లో కూడా పెట్టినట్లున్నారు. ఇంకా బాగుంది, ఆ స్మోకీ ఫ్లేవర్ వస్తూ తిన్నట్లుగా ఉందండి. పెద్ద పీసెస్ ఇచ్చారు. అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మండి తినేసాము. మెయిన్గా ఈ బర్కాస్ మండీకి స్పెషాలిటీ ఏంటంటే, మనం వచ్చి అక్కడ స్పెండ్ చేయడానికి నీట్గా ఉంది. అలానే ఎంతమంది వచ్చిన పార్కింగ్ కూడా ఇబ్బంది లేదండి. కుక్కట్పల్లిలో ఎక్కడికన్నా వెళ్ళాలంటే ముందు పార్కింగ్ ఇబ్బందిగా ఉంటుంది కదా, కానీ పిఎన్ఆర్ ఎంపైర్లో చాలా రెస్టారెంట్లు ఉన్నాయి. ట్రైన్ రెస్టారెంట్ అని, జంగిల్ థీమ్ రెస్టారెంట్, రోబో రెస్టారెంట్, ఇలా రకరకాలుగా ఉన్నాయండి. మీరు ఎప్పుడైనా ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఈ పిఎన్ఆర్ ఎంపైర్లో చాలా ఫుడ్ రెస్టారెంట్స్ అవి ఉన్నాయి, మీరు కూడా ట్రై చేయండి. పార్కింగ్ కూడా ఉంది కాబట్టి ప్రశాంతంగా వెళ్ళి ఏ టెన్షను లేకుండా ఫుడ్ తినేసి రావచ్చు. మా వారు చికెన్ పీస్ని చూపిస్తున్నారు, ఎంత పెద్దగా ఉన్నాయో పీసెస్.
తిన్నమ్మా తిన్నమ్మా అని చక్క పెడుతున్నారు మా పిల్లలకి. అంటే ఒక్కొక్క మందిది ఒక్కొక్క టేస్ట్ అండి. నాకైతే జ్యూసీ మండి బాగా నచ్చింది. బట్ పిల్లలకి ఫాన్ మండి అంట, అది ఇంకా బాగుంది. ఫామ్ మండి అనుకుంటా, ఐ థింక్ సో. ఫ్రై పీస్ లాగా తందూరి చికెన్ వేసి ఇచ్చారు, చాలా బాగుంది. అది ఎంత ప్రేమగా తినిపిస్తున్నారో మా ఆయన మాకు. ఇలా ఈ సంవత్సరం మా పాప బర్త్డే బర్కాస్ మండీలో సెలబ్రేట్ చేసుకున్నామండి. చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా మీ పిల్లల బర్త్డేని ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నారో హైదరాబాద్లో ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.